ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఈ రోజు అయితే నేను మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్తో మీ ముందుకు వచ్చా. ఒకటి కాదు, ఈ రోజు అయితే నేను 2 వాటర్ ఫాల్స్ మీకు చూపించబోతున్నా. ఒకవేళ మీరు కనుక గోకర్ణలో ఉండుంటే, లేకపోతే గోకర్ణ దగ్గరలో ఎక్కడైనా ఉండుంటే కనుక ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే ఫస్ట్ మీకు చూపించబోయే వాటర్ ఫాల్ దున్నే వాటర్ ఫాల్. ఇప్పుడైతే నేను గోకర్ణ నుంచి స్టార్ట్ అయ్యి దున్నే వాటర్ ఫాల్ వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా. అండ్ చాలామందికి తెలుసో లేదో, దున్నే వాటర్ ఫాల్స్ ఏంటంటే అది ఒక విలేజ్లో ఉంటుంది. గోకర్ణ నుంచి బయటకు వచ్చినాక అంకోలా దగ్గరలో ఒక విలేజ్లో ఉంటుంది అనమాట. రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేనైతే ఇక్కడ స్టాప్ ఉంది కదా, ఇక్కడైతే నేను బైక్ పార్క్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 minutes వాకింగ్, అంటే ఒక 1 kilometer వాకింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ అక్కడ పార్క్ చేసి నేనైతే వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదే జంగిల్లో వాకింగ్ చేయాలంటే ఇదే అడవుల్లో వాకింగ్ చేసుకుంటా నడవాలి. నేనైతే నా ఫ్రెండ్తో వెళ్ళడం జరిగింది ఈ వాటర్ ఫాల్కి అయితే. అండ్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు అన్ని వాటర్ ఫాల్స్ లాగా ఇదేమంత కష్టమైన వాటర్ ఫాల్ కాదు. ట్రెక్కింగ్ చాలా సింపుల్ ట్రెక్కింగ్. బట్ ఏంటంటే దారిలో మీరు ఇలాంటి వాటర్ క్రాసింగ్స్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ అస్సలు భయపడకండి, ఇదంతా రిస్క్ ఏం కాదు. వాటర్ అయితే అంత ఫ్లో ఏం లేదు కాబట్టి చాలా సేఫ్. అండ్ ఈ వాటర్ క్రాస్ చేస్తేనే మనం ఆ వాటర్ ఫాల్లోకి వెళ్ళగలం. సో మనం మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ అయినాక ఒక 1/2 kilometer వెళ్ళినాక ఇలా ఉంటుంది అనమాట. ఇలా మనం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ రాళ్ళ మధ్యలో నుంచి. దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఇంకొక 1/2 kilometer వెళ్ళినాక మీకు ఆ వాటర్ ఫాల్స్ అనేది అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు కనుక ఈ మధ్య ఎప్పుడైనా గోకర్ణ వెళ్ళుంటే కనుక ఒక్కరోజు అయితే ఈ 2 వాటర్ ఫాల్స్కి పెట్టుకోండి. మీకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. నేనైతే ఒక్క రోజులో ఈ 2 వాటర్ ఫాల్స్కి వెళ్ళడం జరిగింది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ట్రెక్కింగ్స్ కూడా ఏమీ 3 kilometer నుంచి 4, 5, 6, 7 kilometer కూడా ఏమీ లేదు. చాలా సింపుల్ ట్రెక్కింగ్. ఆల్మోస్ట్ ఇదైతే ఒక 1 kilometer. నెక్స్ట్ నేను చూపించిపోయేది అయితే ఒక 1/2 kilometer కూడా ఉండదు. అండ్ కొంచెం ముందుకెళ్ళినాక ఇలా ఈ వాటర్లో నడవాల్సి వస్తుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లో అయితే మిస్ అవ్వకండి. మాన్సూన్ సీజన్ ఇయర్లో ఒక్కసారి వస్తుంది. ఇలాంటి టైంలో కనుక ఈ ప్లేసెస్కి వెళ్తే మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్లీ మనమైతే ఆ 1 kilometer ట్రెక్కింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాం. నేనైతే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నా అనమాట, వాటర్ ఫాల్ దగ్గరలో. అండ్ చూసారు కదా, ఇలా నడవాల్సి వస్తుంది. బట్ చాలా వర్త్ అనమాట. అండ్ ఫైనల్లీ ఇదే ఆ వాటర్ ఫాల్, దున్నే వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం బ్లూ కలర్ వాటర్ అనమాట. అండ్ వాటర్ ఫాల్ కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్. అండ్ ఆ 1 kilometer ట్రెక్కింగ్లో నేను నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాం, ఎవరూ లేరని అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు. సో మాకైతే చాలా రిలీఫ్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ఈ వాటర్ ఫాల్కి ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ ఇంత పెద్దది కదా, బట్ స్టిల్ మీరు అంత వాటర్ దగ్గర వరకు వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక స్విమ్మింగ్ వచ్చేలాగైతే అక్కడ మీరు స్విమ్ కూడా చేయొచ్చు, ఆ అబ్బాయి చేస్తున్నట్టు. అలానే మీకు అక్కడ వరకు వెళ్ళడం భయం అనిపిస్తే ముందు కూడా ఇక్కడ ఉంది కదా ఎంట్రీలో, ఇక్కడ కూడా మీరు మంచిగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా ఇక్కడైతే మీరు స్విమ్మింగ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వీకెండ్ వీక్ డే కాదు, వీకెండ్ వెళ్ళాను. అండ్ ఇదైతే హిడెన్ ప్లేస్, చాలామందికి తెలీదు. అందుకనే ఈ ప్లేస్ మొత్తం చాలా ఖాళీ ఉంది. మేము అండ్ ఇంకొక ఫ్యామిలీ మాత్రమే ఈ వాటర్ ఫాల్ ఉన్నారు ఆ టైంలో. అండ్ ఇలాంటి ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే వీకెండ్స్లో చాలా అందరికీ తెలిసిన ప్లేసెస్ అయితే చాలా రష్ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్ అయితే అస్సలు రష్ ఉండవు. అందుకే ఇలాంటి ప్లేసెస్కి అయితే పక్కా విజిట్ చేయండి, వీక్ డే అయినా వీకెండ్ అయినా. సో ఇక్కడైతే మేము మంచిగా ఎంజాయ్ చేసాం. దీని తర్వాత మేమైతే అప్సరకొండ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్ అయితే చాలామందికి తెలిసి ఉంటుంది.
హునావర్ దగ్గరున్న వాటర్ ఫాల్ అనమాట అది. సో ఫస్ట్ అయితే మేము ఏమన్నా తినాలనుకుంటున్నాం అండ్ ఫస్ట్ దానికోసం మేము లంచ్ బ్రేక్ తీసుకొని దాని తర్వాత ఆ వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం. ఒక ప్లేస్లో చాలా మంచి ఫుడ్ ప్లేస్ అయితే మాకు దొరికింది. నేనైతే టైం లేక వీడియో తీయలేకపోయా, బట్ నేమ్ అయితే నేను మెన్షన్ చేస్తా. ఇక్కడైతే నేను బెన్ని దోశ తిన్నా, అలానే థాలీ తిన్నాం. అంటే ఇది వెజ్ ప్లేస్ అనమాట. వెజ్ థాలీ, మంచిగా వెజ్ థాలీ తిన్నాం, దోశ తిన్నాం, అలానే స్టార్టర్స్ కూడా తిన్నాం. దాని తర్వాత అయితే మేము తిన్న తర్వాత మేమైతే హునావర్ స్టార్ట్ అయ్యాం. అదే గోకర్ణ రోడ్ నుంచి హునావర్ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఈ అప్సరకొండ వాటర్ ఫాల్ అనేది హునావర్ దగ్గరలో ఉంది. అండ్ వెళ్ళే దారిలో మొత్తం వర్షం రావడం, అలానే ఆగడంతో కొంచెం అయితే ఇబ్బంది అయింది. బట్ స్టిల్ వెదర్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ మేమైతే ఎంట్రీ అయితే రీచ్ అయిపోయాం. సో ఈ ఎంట్రీ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనమైతే అప్సరకొండ వాటర్ ఫాల్ అయితే మనం రీచ్ అయిపోతాం అనమాట. అండ్ దాని తర్వాత మీకు అక్కడికి వెళ్ళినాక కొంచెం ముందుకు వెళ్ళినాక మీకైతే పార్కింగ్ ప్లేస్ తెలిసిపోతుంది. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. అండ్ ఇది చాలామందికి తెలిసినందుకు ఇంత పార్కింగ్ ఫుల్ ఉంది. అలానే దొన్నె ఫాల్స్లో అసలు ఫుల్ అయితే లేదు. అండ్ ఇది జస్ట్ వాటర్ ఫాలే కాదు, ఇది అప్సరకొండ బీచ్, అలానే పార్క్, అలానే సన్సెట్ వ్యూ ఉంది, అలానే ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. Thank you. Say hi. Hi. అండ్ చూసారు కదా, ఇది అప్సరకొండ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడైతే మొత్తం జంగిల్లో ఉన్నట్టే ఉంటుంది. చుట్టూరు ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది, మధ్యలో వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అండ్ ఇదేంటంటే చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉండే వాటర్ ఫాల్ ఇది. చుట్టూరు మీరు అది చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక అడవి మధ్యలో ఒక వాటర్ ఫాల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ అంటే చాలామందికి తెలుసు, ఇది హునావర్లో అప్సరకొండ వాటర్ ఫాల్ అనమాట. చాలామందికి తెలుసు. అండ్ ఇది వీకెండ్ కాబట్టి ఇంతమంది జనం ఉన్నారు. ఒకవేళ మీకు కనుక వీక్ డే వెళ్ళుంటే కనుక మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే వాటర్లో అయితే దిగలే, బట్ స్టిల్ ఈ ప్లేస్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ జనం అంటారా మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. వీకెండ్ అందుకు చాలా క్రౌడ్ ఉంది. ఇలాంటి ప్లేసెస్ వీక్ డేస్ పక్కా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్ అయితే కనుక ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ నేనైతే ఎప్పుడైతే నేను రిటర్న్ వెళ్ళేసరికి మొత్తం నిండిపోయింది ఇక్కడ జనం. మొత్తం స్టెప్స్ మొత్తం ఫుల్ జనం ఉన్నారనమాట. అండ్ ఇలాంటి ప్లేసెస్ అయితే అంతే రష్ ఉంటుంది, క్రౌడెడ్ ఉంటుంది. అండ్ ఇది అప్సరకొండ బీచ్ అనమాట. మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఇది బీచ్, అలానే ఇది గార్డెన్. ఇదంతా అప్సరకొండ బీచ్, వాటర్ ఫాల్, పార్క్ ఇదంతా అనమాట. సో నా వీడియో ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. గోకర్ణ నుంచి ఒక్క రోజులో 2 వాటర్ ఫాల్స్ నేనైతే కవర్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, ఆ వీడియోస్ కోసం అస్సలు మిస్ అవ్వకండి. అలానే మీరు కనుక ఏదైనా వీడియో చూడాలనుకుంటే నాకు కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే పక్కా మీకు ఆ వీడియో అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.